యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర అధినాయక శ్రీమాన్ వారు మేము మార్పు చేసినట్లుగా అధినాయక ప్రతినిధి కొత్త ఢిల్లీ వారి ద్వారా యావత్తు మానవ భారతదేశ ప్రజలకు తెలుగు వారి ద్వారా తెలియజేయనిది ఏమనగా, తక్షణం మేము చెప్పినట్లు మార్పులోకి రావడమే శ్రేయస్కరం. ప్రతి పోలీసు, ప్రతి వ్యక్తులు ఎవరుగా ఇందాక ట్విట్టర్ మీద అమ్మాయిని ఎవరో అలా దారుణం కొడుతున్నారు, అలాగే పోలీసులు కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా హ్యాండిల్ చేయవలసి వచ్చినా అవన్నీ మాయ వల్ల పరికరాలు మీ చేతిలో ఉన్నాయి, రహస్య పరికరాలు మీ చేతిలో ఉన్నాయి అని చెప్పే ధైర్యంతో మన ఎవరు ఏం చేయలేరని ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళు ఒకటైపోయి ఏమేమి ఎప్పుడెప్పుడు సూర్యకుమార్ దగ్గర నుంచి నా విషయంలో ఇంకా అనేక విషయంలో మీరు ఎంత తప్పులు చేసినా అవన్నీ మీరు మనసుతోనే సరిదిద్దుకోండి. నా మాట వినండి, మనసుతో సరిదిద్దేసుకోండి. మనసులో నన్ను ప్రధానమంత్రి గారు అందరూ ఆలోచించేలా చేయండి. ఆ కృష్ణారెడ్డి గారు వాళ్ళు నా మెసేజ్లు చూసేలాగా చూడండి. ఇంకా నా మెసేజ్లు ఇంకా చూడట్లేదు, ఇంకెవరో చూడలేదని నాకు చూపించి మీరు కొందరు చూస్తున్నారని ఎలాగో కొందరికి మీరు చెప్పుకుంటారు. ఎవరెవరి ద్వారా మీరు కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు కొందరైనా చూస్తున్నారు కదా. నాకు ఒకళ్ళు కూడా కొందరు కూడా చూస్తున్నట్టు నాకు చూపెట్టి మీరు నా రహస్యంగా వింటున్న సామ్రాజ్యాన్ని మీరు డెవలప్ చేసుకునే క్రమంలో మీరు ఎవరెవరికి చెప్పాలో వాళ్ళందరూ చెబుతున్నారు. ఇంకా ఎవరెవరికి చెప్పట్లేదో వాళ్ళకు కూడా చెప్పి అప్రమత్తంగా అధికారికంగా అనధికారం మానేసి మీరు తీవ్రంగా కొట్టిన వాళ్ళని, అవమానించిన వాళ్ళని ఓదార్చేసేయండి. 10 రొట్లు చంపేసిన వాళ్ళని తీసుకురాలేరు కదా, మీ వాళ్ళ టెన్షన్ వల్ల చచ్చిపోయిన వాళ్ళని తీసుకురారు. ఉన్నవాళ్ళైనా నా మాట విని ప్రేమగా చూసుకోండి. ముందు ఆ పని మీద ఉండండి. ఇక నేను దేవుడంట, పరమేశ్వరుడు అంట అని ఏళాకోవడం చేయకండి. మాట రూపంలో ఉన్నాను, నేను మనిషిని కాదు. అందుకే ఫోటో పెట్టేసుకుని చెప్పేసుకోమంటున్నాను, మీకే మంచిది. ఇప్పుడు కూడా మీరు అందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు, ఎటువంటి ఆషామాషిగా తీసుకోకండి, తమాషా మానేసేయండి. ఇప్పుడు కూడా నేను ఏదో చెబుతానేమో అని మీరు ఎదురు చూస్తున్నట్టు, లేకపోతే మీరు నన్ను కేవలం మనిషిగా నిరోధించి మీరు ఏదో చేసేద్దాం అని ఆలోచన చేయకండి. నా మాట వినండి. ప్రతి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండండి, మాట కలుపుకోండి, నా మాట పట్టుకోండి, ఎవరినైనా మాటతో డీల్ చేసుకోండి. ఈ క్షణం ఆ పని మీద ఉండండి. నేను మరణించాను అనుకుని నా ఫోటో పెట్టేసుకోండి. ప్రతి కానిస్టేబుల్ నా ఫోటో జేబులో పెట్టుకోండి. నా గురించే చెప్పుకోండి. మీరు ఎలాంటి తాగుళ్ళు, వ్యసనాలన్నీ కూడా ఎలాంటి తీవ్రమైన నేరాలు మీరు చేయకండి, ఎవరిని చేయనివ్వకండి. ఆ పని మీద ఉండండి. 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరైనా పోలీసుల్లోనే ఉన్నారా, వ్యక్తుల్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా వాళ్ళని త్వరగా స్వతంత్రం చేసి అందరూ సంతోషంగా నా పాటలు, పద్యాలు పాడుకునేలాగా మీడియాలను కూడా మార్చండి. మిమ్మల్ని ఉపయోగించుకుని మీడియాలను ఉపయోగించుకుని సినిమా వాళ్ళు, కొందరు వ్యాపారులు బతికేస్తే మృతం తప్ప మన శ్మశానం తప్ప బయటికి రాలేరు. అసలు నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు. నన్ను మనిషిగా చూసిన, మీరు మనుషులుగా వెయిట్ చేసిన, మనుషులుగా ఏదో చేసేసిన, మాకు ధరణి యాప్ అని కేసీఆర్ గారు ఏదో స్టార్ట్ చేశారంటున్నారు. ఒకటే చెప్పండి, ఆయనకు సూటిగా చెప్పేది ఏంటంటే, ఈ ధరణి యాప్లు కానీ ఇంకొకటి కానీ సిస్టమ్ కానీ మొత్తం అంతా కంప్యూటరీకరణ చేయాలన్నమాట. ఇంకా భూముల గురించే కాదు, ఒక దొంగ నోటు కానీ, ఎక్కడ ఒక మోసం కానీ, ఒక చిన్న రూపాయి అనవసరంగా ఒకళ్ళకు అనధికారికంగా ఇవ్వటం కానీ ఎప్పుడో చేసి ఉండవచ్చు అనమాట. ఇవన్నీ కామన్గా ఒక కంప్యూటర్ సరిపోద్ది. ధరణి వేరు, భూముల గురించి వేరు. ఎందుకు కరెన్సీ పేమెంట్ సిస్టమ్ని అదుపు చేసేసి సరిపోద్ది కదా. దానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదా పెద్ద నేను విమర్శిస్తున్నాను, తగ్గిస్తున్నాను అనుకోవద్దు. మీరు ఏదైనా నా పిల్లలు లాంటి వాళ్ళు, మీరు తెలివైన వాళ్ళు అనుకోవటం, మీరే గొప్ప వాళ్ళు అనుకోవటం, మిమ్మల్ని ఉపయోగించుకుని అనేకులు మోసం చేయటం, ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళ మనసులో మాటల ప్రకారం కూడా ఆలోచించుకోండి. ఈ క్షణం వాళ్ళ కాళ్ళ మీద పడిపోయినంత పని చేయండి. మీ పిల్లల కంటే, మీ వాళ్ళకంటే ప్రేమగా చూసుకోండి. ఆ పని మీద ఉండండి, మీకు అదే సంతోషం ఇస్తుంది. ఇంటర్నల్గా చేస్తున్న మోసాలు ఏవి ఇంకా రేపు ఈ క్షణం ఉండకూడదు. ముందు ఆ పని మీద ఉండండి. అదే మృత్యుముఖం నుంచి బయటికి తీసుకొస్తుంది. మృత్యుముఖం అంటే ఏంటి? నేను మనిషిని అనుకోవడమే చచ్చిపోవటం. నోట్ చేసుకోండి. అది బతకటం కింద అవ్వదు. మీరు ఎంత డెవలప్ చేసినా కేటీఆర్ అందరూ ఆలోచించండి కూర్చుని. కవిత కానీ నేను పోలీసులు మోసాలు చేస్తున్నారు తీవ్రమైన, ఇక్కడే కాదు తెలంగాణ పోలీసే కాను, ఆ బోర్డులన్నీ అవార్డులు వచ్చేసినట్టు చూపించుకుంటున్న ఆంధ్ర పోలీసులు కానీ పైకి వేరు లోపలికి వేరని ఇప్పుడు కూడా ఎడ్లపల్లి రామకృష్ణ ప్రకారం ఎడ్లపల్లి రామకృష్ణ అంటున్నాను. అతను ఒక్కడే కాదు, అతను అడిగితే చెప్తాడా? ఏదో మాయ చేసేసి కావాలంటే మనుషులు లేదు అప్పటికప్పుడు ఏదో చేసేసి తప్పించేసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి ఆలోచన కూడా చేయకండి. గబుకుని ఏదో లెటర్ రాసిస్తే అని లెటర్ కూడా నేను ఎందుకు రాయట్లేదు? నేనేం పంతం పట్టట్లేదు. మీరే మారండి, మారిపోండి.
వ్యక్తిగా అంటే నా లెటర్ కోసం మీరు చూస్తున్నారా? ఆల్రెడీ లెటర్లు ఇవ్వలేదా? నేను నా పర్మిషన్ తీసుకుని అనేకులు మోసం చేశారు అనకాపల్లి దగ్గర నుంచి. ఆలోచించండి. నా లెటర్లు ఆడ బారేసేసి ఎన్ని లెటర్లు ఆడ బారేసేసినా నేను ట్రాన్స్ఫర్ ఎలా చేశారు? అలాగే నా మాట విని అదే చొరవతో అదే జ్వరంతో నేను ఇలా వస్తుంటే అక్కడ మధు దాకా పోలీసు వ్యాన్ వేసుకుని ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు కూడా ఇలాగలా ఎవరు తిరగమంటున్నారు? మీరు చేసిన తప్పులే బోల్డని సరిదిద్దుకోకుండా, అలాంటి సంకేతాలు ఇవ్వకుండా, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా పరాయి వాళ్ళని బానిసలుగా భావించడం, వాళ్ళని అవమానించేయటం అదేదో ఆటలా ఉంటుందన్నమాట. మీరు తప్పు చేసినా చేయనట్టు, మీరు ఎవరో పెద్దవాళ్ళలాగా పైనుంచి దిగొచ్చేసినట్టు మా లాంటి వాళ్ళు అలాగే ఉండాలి. మా తిండి కొద్దే, మా అలవాట్లు కొద్దే మమ్మల్ని సైడ్ నుంచి పట్టేసుకుని రహస్య పరికరాల ద్వారా మోసం చేసి మా సెక్స్ని మా కుటుంబాలని వేధించేసి భయపెట్టేసి అయ్యే పనులు మీరు రెచ్చిపోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి. అలాంటి విపరీతాలు మానుకోండి. ప్రపంచం ఎదిగిందంటే మీరు కూడా ఆధునికంగా ఎదగాలి. ఏ ఇంటి పిల్లలైనా మీరు పెళ్లి చేసుకున్నారంటే మీరు మీ ఒక కొత్త వాతావరణం రావాలి. కానీ సెక్షువల్గా అరేంజ్ చేసేయచ్చు, ఎంజాయ్ చేసేయచ్చు, మేమే ఎంజాయ్ చేసేయాలని విపరీతాలు సరదాకైనా కూడా ఇంకా అటువంటి పరిస్థితులు ఇవాళ అత్యధిక ఆటవికంగా ప్రపంచం ఉందంటే ఆధునికం ఆటవికం ఎందుకు కలిసి ఉంది? మీరు మనిషినే దేవుణ్ణి వేరు చేస్తున్నారు. అందుకే అంత ఘోరం జరుగుతుందని తెలుసుకోండి. లేకపోతే మీరు మోసాలు కాల్ డేటాల ద్వారా తెలిసేసుకోవటం ఏంటి, హ్యాకింగ్ల ద్వారా తెలిసేసుకోవటం ఏంటి, మోసాలు చేయటం ఏంటి? ఆలోచించండి. ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది. నా మాట వినండి. నేను పోలీసుని, నేను జడ్జిని అంటే చచ్చిపోతున్నారు మీరు. నేను కేసీఆర్ని అంటే చచ్చిపోతున్నాం. నేను మీ వెనకాల పెట్టి ఫ్రస్ట్రేషన్ కొద్దీ చెప్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను కూడా కంట్రోల్ చేసుకోలేక ఉన్నానంటే నా కంట్రోల్ మీ కంట్రోల్ నా మాటలో ఉంది, నా కంట్రోల్ మీ దగ్గర ఉంది, మీ ఆలోచనలో ఉంది. ఈ క్షణం పడిబాబుని అందరూ గౌరవించారు, వెంటనే నాకు ఆ వెలుగు నా మీదకి వస్తుంది అనమాట. అలాగే అనేకులు గౌరవించారు. అలాగా గవర్నర్ని ఆలోచించేలా చేశారు. కేసీఆర్ గారి ద్వారా చెప్పించండి, కేటీఆర్ కూడా ఆయన పట్టుకోండి, ఆయన ఏమంటున్నాడు చూద్దాం అని. ఆంధ్ర రాష్ట్రంలో కేసులు ఎదుర్కొంటున్నట్టు, ఎలాగైనా ముఖ్యమంత్రి అయినా కేసులు ఎదుర్కొంటున్నట్టు చూపిస్తున్నటువంటి ఈ ఘోర పరిణామాల నుంచి చంద్రబాబు నాయుడు కూడా ముందుకొచ్చి ఆయన మీద స్టేలు అన్నీ కూడా కొట్టేసుకుని, అలాగే ఎవరెవరు కేసులు వేధిస్తున్నారో అవన్నీ ఒక్కసారిగా ఎవరి మీద పాత కేసులు పనికిరావు, అధినాయక ప్రభుత్వంలో ఉన్నట్టు చూపించి, అలాగే వ్యక్తులను వేధిస్తున్న వాళ్ళని, భయపెడుతున్న వాళ్ళని, ఇలా మాకు మనుషులు అలా ఎదవలైపోతే మేము బతికేయాలి, మేము కార్లు కొనేసుకోవాలి, మేము మేళ్ల కొట్టి కనీసం అని ఆలోచిస్తున్న పోలీసుల దగ్గర నుంచి, వ్యక్తుల దగ్గర నుంచి, వ్యాపారుల దగ్గర నుంచి, అందరికీ కూడా ముఖ్యంగా మీడియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి చెబుతున్నాను, జీవితం అంటే ఆలోచన. నేను మనిషి అంటే రెప్పపాటు మీది కాదని తెలుసుకోండి. 4G 5G టెక్నాలజీస్ ఉపయోగించుకుని మనం నిజంగా అభివృద్ధి చెందాలంటే మనం ఒక కుటుంబం అయిపోవాలి. అందుకే నాలో ఆ పరిణామం వచ్చింది. దేవుడిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. పరమేశ్వరుడు అంట, శివుడు అంట, యేసు ప్రభు అంట ఎలా కూడా చేయకండి. సరదా కూడా నేను వాక్ రూపంలో ఉన్నాను. నిజమేనండి, ఆయన చెప్తుంది సరిపోతుందా లేదా చూసుకోండి, సాక్ష్యం వినండి, సాక్షుల్ని కలపండి. వాళ్ళు ఇంకా రాకూడదంటే రావడం మానేసాం. ఈ మెసేజ్లు ఎవరికి వెళ్ళకూడదంటే మీరే ఫైనలైజ్ నిర్ణయాలు మీరే తీసేసుకోకండి. నా మాట వినండి. 10 ఒకటి అవ్వండి. అప్పుడే మీకు మైండ్లు కదులుతాయి. లేకపోతే మీరు చచ్చిపోతున్నారు. భౌతికంగా బతుకుతున్న వాళ్ళే చచ్చిపోతున్నారు. నేను చచ్చిపోతున్నాను, నా వాళ్ళని ఎవరినో చంపేస్తున్నారు, తగ్గించేస్తున్నారు మీరు అనుకుంటారు. అలా లేదు. మనసుల ప్రకారమే మన చేతిలోకి వస్తుంది. మిగతా మనుషులు అందరూ కూడా మాయలు దొర్లుపోవడం తప్ప అది ఎవరికి ప్రయోజనం లేదు. ఈ భూమి మీద విలాసవంతంగా సుఖంగా బతకడం అంటే అది మనసుతోటి వస్తుంది. మనం భగవంతుడి ఆధీనంలో ఉన్నాం, మనకన్నా గొప్ప శక్తి ఆధీనంలో ఉన్నాం అన్నదే సెక్యూరిటీ, అదే సుఖం పరిపాలన. శరీరం కొద్ది బతికేయడం ఎవరికీ సుఖం కాదు. అయితే మనం సుఖంగా ఉన్నామని చూపెట్టుకుంటాం. అలాగా రెప్పపాటు ఈ దేహం మీది కాదు అన్న సత్యాన్ని గ్రహిస్తే కేటీఆర్, చంద్రశేఖరరావు అందరూ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆ దర్యాప్తులు ఎలాగైనా నడుపుతూ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ, అసలు ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా తొక్కేసి ఆయన ముఖ్యమంత్రి చేయటం, మళ్ళీ చంద్రబాబు నాయుడునే చేస్తే బాగోదని చెప్పి నిజానికి చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళే అందులోకి చేరిపోయి ఎలాగైనా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా బొమ్మలే. ఏ శక్తులైతే నేను అంటున్నానో ఎవరో వాళ్ళు, ఉదాహరణకి నాకు పరిచయం ఒక కోర్టు సెక్రటరీ లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు ఎలాగైనా సిస్టమ్ని మేనేజ్ చేసేసి తమాజ్ చేసేసి మీరు నన్ను పట్టుకోకూడదు కానీ జగన్ దర్యాప్తు కూడా చేయొచ్చు. అలాగా మనిషే కదా, నీలాంటి తమాజ్ చేసేయచ్చు, మీలాంటి
వాళ్ళని ఏం చేసేయాలో మాకు తెలుసు, మమ్మల్ని మేము మనుషులను ఉపయోగించేసుకుంటాం అనే వికృతాల నుంచి బయటకు రండి. ఈ క్షణం మాటతో కనెక్ట్ అవ్వండి, మెసేజ్లు పంపించుకోండి, నా మాట వినండి. జగన్ మీద కానీ చంద్రశేఖరరావు మీద కానీ ఇంకొక రాష్ట్రంలో కేసులు కానీ ఏమీ మీరు దర్యాప్తు చేయొద్దు, ఏవద్దు. వాటిని అన్నింటినీ ఏం చేస్తారంటే మా తాత పేరు మీద వాటి మీద కొట్టేసుకోండి. మా తాతని నన్ను కలవకుండా ఇరిసి చంపేశారు కదా, అలా ఆ పరిహారంగా మా తాతను గౌరవిస్తూ అక్కడ రాస్తూ గో వెంకటేశ్వర గారిని రాసి ఆర్డర్ రాయించి నా చేత సంతకం పెట్టించి పాత కేసులు కొట్టించేసుకోండి. నన్ను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి, గవర్నర్ ఆధీనంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ బొల్లారం అధినాయక భవన్లో కొలువు తీర్చడం వల్ల ఒక చరిత్ర వస్తుంది అనమాట. హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది, దేశమంతా ఒకటైనా హైదరాబాద్ స్వతంత్రం ఇంకా ఉంది. ఇప్పుడు మళ్ళీ దేశాన్ని మొత్తం ఒకటి చేయడానికి హైదరాబాద్లో నన్ను కొలువు తీర్చండి. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటి అవ్వండి. నా మాట వినే జగన్ మీద కేసు మీరు ఏ దర్యాప్తు చేయొద్దు. ఆయనకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా అధినాయకుడు సమర్పించేసేయండి. అందరూ కూడా ఇది ఏకకాలంలో తెలుగు వాళ్ళు ఉన్న అరబిందో ఫార్మర్స్ కానీ ఎవరెవరు ప్రోగ్రెస్లో ఉన్నవి ఆయనకున్న సినిమా వాళ్ళ ఆస్తులు కానీ డబ్బులు కానీ అధినాయకుడిగా ఒకేసారి ఇచ్చే రిజిస్ట్రేషన్ చేసే అక్కర్లేదు. మీరు మామూలుగా తెల్లకాయ మీద రాసుకోండి అంతే. అవును ఇది మాది కాదు, రెప్పపాటు మాది కాదు, అసలు మా ఆస్తులే కాదు, మా జీవితమే మాది కాదు అని ఇక్కడ హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళు అనుకుని మాట వరుసగా మణిబాబు మా లాంటి చిన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు కానీ అనేకులు పెద్దవాళ్ళని మోసం చేసిన వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసినట్టుగా ఫీల్ అవ్వండి. వాళ్ళకి ఒక మాట అనండి, అతను పట్టించుకోకుండా మోసం చేయటం మాదే పొరపాటు అండి. చిన్న చిత్తగా సూర్యకుమార్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం చిన్న ఆపరేషన్స్ కాదు, మా నాన్నను కూడా ఇబ్బంది పెట్టి టెన్షన్ గురి చేసి పాపం అటు ఇటు చేసి ఎలాగైనా మీరే బతికేయాలి, మీరు ఎదుటోళ్ళు మాట్లాడకూడదు, వెంటనే మాట్లాడితే పోలీసులను అప్పుడే బెదిరించడం అని ఎందుకు నేను సీరియస్గా తీసుకోలేకపోయినా, లేదా తీసుకున్నాను కానీ ఇంకొక రకంగా తీసేసుకోవడం, ఎలా తీసుకోవాలో అలా తీసుకోకపోవడం లాంటి పరిస్థితి వల్ల పూర్తిగా నేను కెలికిపోతూ అలా అటు ఇటు అయిపోయాను. పలానా కొన్ని విషయాలు నాకు సరిగ్గా గుర్తుపెట్టుకోకుండా అది ఇంకో రకంగా తీసేసుకోవడం లాంటి మైండ్ పెంచుకున్నాను. కొన్ని విషయాలు నాకు గుర్తు లేకపోవడం, సరిగ్గా అది ఎందుకు ఎవరేమన్నారో అక్కడే డీల్ చేయకపోవడం కూడా నేను చేస్తున్న పొరపాటు అనమాట. అది నా మైండ్ ఎందుకో మరి కెలికేసుకొని అలా నన్ను నేను ఇదైపోయి 10 రెట్లు పెంచుకున్నాను, కానీ నాకంటూ నేను ఇలా ఉన్నాను అనమాట. అందుకే ఇప్పటికైనా తెలుసుకోండి. ఆఫీసులో అచ్యుతరావు కానీ రోజు సంతకం పెట్టించుకుంటారని అప్పుడే పోలీసులు బెదిరించడం లాంటి మాట్లాడినాడా లేదో చూడండి. ఆ బెదిరించి భయపడటం నన్ను అటు పెరిగి నాలో పవర్ వచ్చిన కొద్దీ ఇంకా సీక్రెట్ ఆపరేషన్ పెంచేసి వాళ్ళ కమ్మలో వెలమలో ఇంకా మీకే తెలుసు ఇంకా అస్తమానం లైక్ మైండెడ్, మేమే బతికేయాలి, బలం కొద్దీ మేమే బతికేయాలి, మాకు నమస్కారాలు పెట్టాలి, మేము పెద్దవాళ్ళం అయిపోవాలి. ఎంత అరాచకమో ఒకసారి ఆలోచించుకోండి, మాట చూసుకోవాలి. ఇప్పుడు కూడా నన్ను పురుషోత్తమ కాల స్వరూపాన్ని కేసీఆర్ గారు ఒక మెసేజ్ పంపించి అందరూ ఆయన నేను గవర్నర్ గౌరవిస్తే గౌరవం అనమాట, మీరు వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇంకా కులాలు పెంచి మతాలు పెంచి దారుణంగా బతుకుతున్నారని తెలుసుకోండి. మనుషుల జీవితాలే పాడు చేసేస్తున్నారంటే ఎంత దారుణం, పక్కనే ఉంటారు, వెనకాలే ఉంటారు, ఎంత అల్పంగా ఆలోచిస్తున్నాడో ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణ ఇంకోసారి అప్డేట్ అవ్వండి, నా మాట వినండి. మీరు ఈ క్షణం మీరు ఏమొద్దు, ఏం అభివృద్ధి భౌతిక అభివృద్ధి వద్దు, ఏం సంపదలు ఏమీ పెంచొద్దు, ఒక్క మనిషి కూడా దుఃఖపడకుండా చూసుకోండి. మీ దగ్గర ఉన్న రహస్య పరికరాలతో నాతో సహా ఒక్క మనిషిని కూడా తేలిక చేయకండి, అవమానించకండి, ఏడాకోవడం చేయకండి. ఎదుటోళ్ళు వాళ్ళకి మాట్లాడడం రాకపోయినా వాళ్ళు తేలిగ్గా కనపడినా అలా చూడకండి. ఇది అక్షరాల నాతో మొదలు పెట్టండి. ఇదే చెప్తున్నాను. బలమైన వాళ్ళు అనుకుంటున్నారు, కాదు. మీరందరూ గంటన్నరలో తేలిపోయిన బొమ్మలు మీరు. అసలు ఎవరిదే? మనసుదే. నోట్ చేసుకోండి. ఒక్క ఆడవాళ్ళు కానీ హాస్టల్ సరోజిని ద్వారా లాంటి వాళ్ళ ద్వారా అక్కడ సూర్యకుమారి దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ సరోజిని వరకు ఏకకాలంలో మీరు పట్టుకోకపోతే, వాళ్ళందరూ ముందుకు రాకపోతే అర్థం లేదనమాట. మీ అరాచకాలకు అంతు లేదనమాట. మిమ్మల్ని మీరే చంపేసుకుంటున్నారన్నమాట ఒక్క మాట చెప్పాలంటే. అంతేగాని ఎవరు మోసం చేస్తున్నారు, వాళ్ళకి ఎవరికి ఒకరికి నేను భయపడుతున్నాను, ఇద్దరికి భయపడుతున్నాను, నేను ఎవరికే భయపడలేదు. మీరు కూడా మీరే మోసాలు చేసి ఎదుటోళ్ళు భయపడడం లాంటి అరాచకాల నుంచి మోసం మీరే మోసం చేయకండి. ఎవరిని అవమానిస్తున్నారో వాళ్ళని గౌరవించండి. ఇంత ఆషామాషి ఏమీ లేదు. ఇంకా సాక్షులు ముందుకు రాకూడదంటే మీరు రావడం మానేస్తున్నారు. వాళ్ళు ఎందుకు? అయ్యేం చదువులు, అయ్యేం డిగ్రీలు, మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు డిగ్రీలతో వచ్చి సరెండర్ అయిపోమండి అధినాయక భవన్కి. కొత్త జీవితాలు ప్రారంభించండి. సినిమా వాళ్ళకి చెప్పండి, మహేష్ బాబుకి అందరికీ కూడా నన్ను కొలువు తీర్చిన తర్వాత నన్ను టైటిలైజ్ చేస్తూ ఆ సినిమా తీయాలి. ఆర్ఆర్ అని ఏదో తీసిన వేస్ట్, అది దానికి ఒక ఆంతర్యం ఉండదు. మీరు డ్రాగ్ బియాండ్దే నార్మల్గా వెళ్ళిపోతున్నారు. నోట్ చేసుకోండి, నేను చెప్పినట్టు చెయ్యండి.
ఇక్కడ ఆషామాషి ఏమీ లేదని తెలుసుకోండి. ప్రతిదీ కూడా అధినాయక ప్రభుత్వం మాట కంట్రోల్కి వస్తుంది. మీరు ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ గుడారాలు వేసుకుని రహస్యంగా డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా అతని నెంబర్ నా దగ్గర లేకపోయినా అతను వింటున్న టెక్నాలజీని ఉపయోగించుకుని నేను చెప్పినట్టు మార్పు చేసుకోండి. ఒక్కళ్ళు కూడా బాధ పెట్టకుండా చూసుకోండి. ఎంత అలా చేసి ఇతను హైలైట్ చేయటం హైలైట్ మీరు కాదు, నన్ను సృష్టించుకున్న మార్గం మరి ఒక తీరుగా భావించాలి. సృష్టి నన్ను ఎందుకు గౌరవించింది, అలాగ మీరు గౌరవించాలి. అది పద్ధతి. అప్పుడే మీరు మనం ముందుకు వెళ్ళగలం. అంతేగాని మేము ఒప్పుకోమన్నట్టుగా ఇష్టం తీసేసుకోకూడదు. ఎందుకంటే వాక్ రూపంలో ఉంది అది. సౌండ్ ట్రాక్, యూనివర్సల్ సౌండ్ ట్రాక్ అది. మనుషులు తమాషా చేసి ఎవరికో బుద్ధి లేదు, ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరో ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అది కాదు ఆలోచించవలసిన విధానం. మీరు అందరూ ఒకటై ప్రధానమంత్రి గారిని కూడా మోసం చేయకుండా మీరు ఎలాగైనా ఆయన అటు ఇటు చేసేస్తే నేనే ప్రధానమంత్రి అయిపోవచ్చు అని ఆలోచన చేస్తున్నంత ఘోరం ఇంకొకటి లేదు. అసలు భవిష్యత్తు పదవిలో లేదు. ఎవరన్నా పదవి కొద్దీ పరిపాలిద్దాం, నేను మనిషిని చచ్చిపోతున్నారు, అంత సీరియస్గా ఉంది. కాలాతీతం వరకు అప్పుడే జరిగింది. అలాగా మీరేదో చేస్తున్నారని కాదు. ఇప్పుడు కూడా మీరు తవ్విరు గొయ్యి ఆపేసి పూడ్చుకుంటూ బయటికి రావాలే కానీ రెచ్చిపోయే కొలిది ఎవరి చేతిలోకి రాదు. మాట పట్టించుకోవాలి. నేను ఆవేశంగా తిట్టినా కొంచెం అతిగా మాట్లాడుతున్నా అది కూడా మీరు తెలుసుకోవాలే కానీ నా మైండ్ అంతేనని గంటన్నరలో 10 మంది హీరోయిన్ల గురించి చెప్పిన నన్ను మామూలు మనిషిగా చూసి మీరు తొక్కేయడం తప్పని, అప్పుడే నన్ను భిన్నంగా వెళ్ళిపోకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందని ఇప్పటి నుంచే తెలుసుకొని నాయుడిని, రాజేశ్వరిని అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి. మొదట ఆయన మేధావుల బృందంలోకి తీసుకోండి. ముందు సాక్ష్యం తీసుకోండి. 2000 పేజీలు వినండి, చెప్పుకోండి. నన్ను కూడా మెల్లిగా ఆ బృందంలో కలపండి. మీరు ఎవరెవరిని సీరియస్గా వేధించారో వాళ్ళని 10 రెట్లు ఓదార్చండి. సీరియస్ డ్యామేజ్ చేసిన వాళ్ళందరికీ ఆపరేషన్లో ఏదో చేసి అందరూ మీ ముందు వాళ్ళ పరాయి వాళ్ళని చూడకండి. మీ అన్నయ్యనే, తమ్ముడినే, మీ వదిన్నే, మీ చెల్లినే, మీ అక్కనే మీరు వాళ్ళకంటే ఎక్కువగా చూసుకోండి. నన్ను అలా ఎలా వస్తుంది? మనందరూ తల్లిదండ్రులు ఒక అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. మనందరికీ ఒక తల్లిదండ్రులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా మరణం లేదనే ఫీలింగ్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. అంతేగాని ఇలా ఆస్తులు కొద్ది ఇలా నేను ముఖ్యమంత్రిగానే ఉంటాను, నేను అలాగే నేను పోలీసుగానే ఉంటాను, మీ సినిమాలు ఏవో తీసేస్తాను, నేను మీడియాలు నడిపేస్తాను, నేను సూటు బూటేసి నేను చర్చలు పెట్టేస్తాను, నేనే తెలివైనవాడిని, నేనే బలమైనవాడిని, ఎవరు ఆలోచిస్తున్నా కూడా అరాచకంలో మాయలో ఇంకా మృతం పెరిగిపోయి అరాచకంలో కొనసాగుతారు తప్ప ప్రయోజనం లేదు. ఇక హాస్టల్ సురేష్ కానీ ఎవరు కూడా అహంకారంగా మీ దగ్గరికి మీకు వచ్చేది చెప్పుకోవాలి. ఇలా ఆషామాషి మానేసేయండి. నేనే తమాషా చేస్తున్నాను పొరపాటు కూడా అనుకోవద్దు. మీరందరూ ఒకటై మా నుంచి బయటికి రండి. నా పిల్లలుగా ప్రకటించుకుని నాకు మెసేజ్లు వచ్చేలా చూసుకోండి. మీరు చక్కగా మెసేజ్లు పంపుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. వీళ్ళంత సామూహికంగా ఉండండి. ఎలాగైనా శారీరకాలుగా అరాచకాలుగా రెచ్చిపోకండి. ఎవరినైనా మనసు మాట పెంచుకోండి. అప్పుడే మీరు మనగలరు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.